హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చిలకలూరుపేట నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా సూపర్ లగ్జరీ. ఈ బస్సు వచ్చేసరికి తిరుపతి నుంచి వస్తుంది, తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళాలంటే బెనిఫిట్ ఏంటంటే బస్సులు అనేవి చాలా ఫ్లూయెంట్గా ఉంటాయి. మనకు తిరుపతి నుంచి వస్తాయి, చెన్నై నుంచి వస్తాయి, ఒంగోలు, నెల్లూరు, సో అటు సైడ్ నుంచి అన్ని బస్సులు మనకి విజయవాడ దాకా వెళ్తాయి. ఈ మధ్యలోనే చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళాలన్నమాట. సో ఈ బస్సులన్నీ మనకి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్తాయి. సో ఈ బస్సు అనేది నేను నర్సరావుపేట సెంటర్ అనే స్టాప్ దగ్గర ఎక్కాను చిలకలూరుపేటలో. దాని తర్వాత ఇది బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది, చిలకలూరుపేట బస్ స్టాండ్. నాకు టికెట్ వచ్చేసరికి 84 రూపీస్ అయితే పడింది, 85 రూపీస్. సూపర్ లగ్జరీ కాబట్టి 85 రూపీస్ తీసుకున్నాడు. ఇదేనండి చిలకలూరుపేట బస్ స్టాండ్. పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి గుంటూరు దాకా వెళ్తుంది అనమాట. చిలకలూరుపేట బస్ స్టాండ్ నుంచి మనకి ఒంగోలు బస్సులు అవైలబుల్లో ఉంటాయి, గుంటూరు బస్సులు. అక్కడ చూడండి, ఒక అతను కూడా ఫోటోలు తీస్తున్నాడు. బస్ డ్రైవర్ అడిగాడు అనమాట కండక్టర్ని, ఎందుకు ఫోటోలు తీస్తున్నాడని. వాళ్ళు ఎవరో ఎక్కారు బస్సులో, సో అందుకని సేఫ్టీ కోసం ఫోటోలు తీసుకుంటున్నట్టున్నాడు. చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళాలంటే టైం వచ్చేసరికి మనకి ఒక 1 అవర్ పడుతుంది. మీరు నాన్ స్టాప్ ఎక్కినా పల్లె ఎక్కినా సేమ్ ప్రైజు, సేమ్ టైము. ఒక 10 మినిట్స్ ఉండిద్ది అంతే డిఫరెన్స్. కాకపోతే పీక్ టైంలో అంటే సాయంత్రం పూట, మార్నింగ్ పూట కొంచెం లేట్ అయింది పల్లె బస్సు. సూపర్ లగ్జరీ ఎక్కితే ఉదయం పూట అండ్ సాయంత్రం పూట కొంచెం తొందరగా వెళ్తారు మీరు చిలకలూరుపేట నుంచి గుంటూరు. మొత్తం హైవే రూటే. ఇది వచ్చేసరికి చెన్నై రూట్ వెళ్తుంది. ఇది బెంగళూరు వెళ్ళే బస్సులు కూడా సేమ్ ఇదే రూట్ వెళ్తాయి. గుంటూరు నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు కూడా ఇదే రూట్ నుంచి వెళ్తాయి అన్నమాట, ఈ హైవే మీద నుంచే. ఈ జర్నీలో ఏంటంటే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మాది వచ్చేసరికి గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి చిలకలూరుపేట దాటిన తర్వాత ఒక చిన్న పల్లెటూరు. నేను చిన్నప్పుడు చాలా సార్లు తిరిగేవాళ్ళం, మంత్కి ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఈ సూపర్ లగ్జరీ బస్సులు ఇవన్నీ కొంచెం తక్కువ ఉండేవి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్స్ప్రెస్ బస్సులే ఎక్కేవాళ్ళం. అప్పుడులో నా చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు అయితే చాలా ఎక్కువ ఉండేవి. ఈ హైవే కూడా ఇట్లా ఉండేది కాదనమాట. ఈ హైవే రీసెంట్గా కాదు, ఈ మధ్య కాలంలో హైవే వేశారు. అంతకుముందు హైవే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది నేను వెళ్ళేటప్పుడు. ఎక్స్ప్రెస్ బస్సులు అయితే చాలా ఎక్కువ ఉండేవి. అప్పుడు 50 రూపీస్ ఉండేది టికెట్ ఎక్స్ప్రెస్ బస్సులో. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా మందికి చాలా ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు అక్కడ కజిన్స్తో వాళ్ళందరితో చాలా రోజులు అక్కడే ఉండి ఆడుకునే వాళ్ళం. ప్రతి పండగకి అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఈ జర్నీలో ఇప్పుడు కూడా బైక్స్ వేసుకొని, ఇప్పుడు బస్సులో చాలా తక్కువ జర్నీ చేస్తున్నాం, బైక్స్ వేసుకొని వెళ్తున్నాం అనమాట. 80 కిలోమీటర్స్ దాకా వచ్చింది మా ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దాకా. మీకు మీ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళే దారిలో మెమరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ జర్నీలో ఏంటంటే మీరు పల్లె ఎక్కినట్టయితే ఆర్డినరీ బస్సు కింద నుంచి అయితే వెళ్ళిద్ది. హైవే కొన్నిసార్లు ఈ సూపర్ లగ్జరీ బస్సు కాబట్టి అక్కడ ఆకుండా వెళ్ళిపోతుంది. నార్మల్గా అయితే ఈ బస్సు ఉండేది కదా ఆర్డినరీ బస్సు, అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా వచ్చేసరికి ఆర్డినరీ బస్సు. అది పక్కన సర్వీస్ రోడ్డు ఉండేది కదా, ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి మనకి ఏ స్టాప్స్ అయితే ఉంటాయో వాటిలన్నిటి దగ్గర ఆగి ఇవన్నీ కవర్ చేసుకొని అయితే వచ్చింది ఎవ్రీ ప్యాసింజర్ దగ్గర. అది వచ్చేసరికి కాలేజ్ అనమాట. ఈ
ఈ దారిలోనే మనకి ఎడ్లపాడు అండ్ కాటూరి మెడికల్ కాలేజీ, చాలా కాలేజెస్ అయితే గుంటూరు దగ్గరలో ఉన్న చాలా కాలేజెస్ అయితే ఈ రూట్లోనే ఉంటాయి. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు ఈ రూట్లో. ఆర్డినరీస్ కూడా బస్సులు ఫ్రీక్వెంట్ గానే ఉండేవి. ఇదిగోండి కాటూరు మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చాము ఇప్పుడే. ఈ కాటూరు మెడికల్ కాలేజ్ ఏంటంటే గుంటూరుకి చిలకలూరిపేటకి మిడిల్లో ఉండిద్ది. గుంటూరుకి కొంచెం దగ్గరలో ఉండిద్ది, కాకపోతే సేమ్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది. ఇది వచ్చేసరికి కాలేజ్ అనమాట. దాని పక్కనే ఇది వచ్చేసరికి కాటూరు మెడికల్ హాస్పిటల్ కాలేజ్ రెండు ఒకే చోట ఉంటాయి. దీంట్లో పార్కింగ్ చూడండి, పార్కింగ్ పైన సోలార్ అయితే ఉంది. కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. బస్సు ఫిల్ అవ్వలేదు, మొత్తం ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు అంతే. తిరుపతి నుంచి వస్తుంది కాబట్టి మధ్యలో ఎక్కడ నేను దిగున్నారేమో మరి. ఇది విజయవాడ దాకా వెళ్తుంది. ఈ బస్సు ఏంటంటే చెప్పారు ఆల్రెడీ, ఇది గుంటూరు బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం, విజయవాడ బస్సులు ఆగుతాయి కదా బయట, అక్కడైతే స్టాప్ చేసి పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నుంచి మనం దిగి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాలి. నేను బస్సు దిగిన తర్వాత వేరే బస్సు ఎక్కి మా ఊరైతే వెళ్ళాలన్నమాట గుంటూరు నుంచి. మీరు జర్నీ చేసినప్పుడు ఇది పక్కన కనపడుతుంది కదా RVRNJC కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అది అక్కడ చివరి కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి ఎక్కి అక్కడికి వెళ్ళాలి. అది మిట్టపల్లి కాలేజ్ అనుకుంటా. ఈ రూట్లో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. ఇది ఈనాడు పేపర్ ప్రింటింగ్ది బిల్డింగ్. గుంటూరు దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తుంది ఇది ఇప్పుడు బస్సు. గుంటూరు దాకా చాలా ఫాస్ట్గా వస్తాడు అనమాట బస్సు వాడు. గుంటూరు దగ్గరికి రాగానే ఈ ట్రాఫిక్ ఇవన్నీ ఉండటం వల్ల స్లో అయితే అవుతుంది. ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లు ఇవి ఉంటాయి కదా, రెడ్ చిల్లీ, ఇవన్నీ స్టోర్ చేస్తారు అక్కడ. చిన్నప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే ఒక 2-3 టైమ్స్ చూశాను. అంటే ఇది వచ్చేసరికి గుంటూరు మిర్చి యాడ్ అనమాట. ఇది అన్నా క్యాంటీన్ మిర్చి యాడ్ చాలా పెద్దగా ఉండిద్ది. ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లు. ఈ దారిలో కోల్డ్ స్టోరేజ్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏమైందంటే ఆ మిర్చి ఘాటు వల్ల ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోతా అయితే ఉంటాయి. నేను చూశాను బిల్డింగ్స్, అవి ఒక 5 months 6 months అంతే పొగొస్తానే ఉంది దాటిలో నుంచి, అయితే మండుతానే ఉంటాయి. ఇది వచ్చేసరికి చుట్టుకుంట సెంటర్. ఇక్కడ నుంచి నసరాపేట హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతాయి, స్ట్రైట్కి వెళ్తే చిలకలూరిపేట. గుంటూరులోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు 2-3 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే, మీకున్న మెమరీస్ మాత్రం కింద కామెంట్ చేయండి. మీరు మీ అమ్మ వాళ్ళ ఊరికి ఎట్లా వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళ లేదంటే కార్లోనా బైక్ మీద, కింద కామెంట్ చేయండి. గుంటూరు చుట్టుగండి సెంటర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలండి. బైక్ మీద అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ఈ బస్సులో మధ్యలో సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఏం లేదు ట్రాఫిక్, కొంచెం టైం అయితే పట్టిద్ది.
ఎక్కువ టైం కాదులే, కొంచెం టైం అయితే పట్టింది. ఎప్పుడో చదివాను నేను, ఎక్కడో గుంటూరు విజయవాడ అటు సైడ్ ఉన్న హాస్పిటల్లో ఇంకెక్కడా లేవంట, ఆసియాలోనే. మరి అది నిజమో అబద్ధమో వాళ్ళకే తెలియాలి, రాసిన వాళ్ళకి. చాలా హాస్పిటల్స్ అయితే ఉంటాయి. నాకు సూపర్ లగ్జరీ బస్సు కన్నా కానీ ఎక్స్ప్రెస్ బస్ అంటే చాలా ఇష్టం. దీనికన్నా అదే ఫాస్ట్ వెళ్ళిద్ది. ఇది జస్ట్ కంఫర్ట్ కోసం ఎక్కడమే, కానీ ఎక్స్ప్రెస్ బస్ మాత్రం చాలా స్పీడ్ వెళ్ళిద్ది దీనికన్నా. ఇది ఓన్లీ 2 సీట్స్, అటు 2 సీట్స్ ఇటు 2 సీట్స్. అదైతే చిన్నప్పుడు 3 సీట్స్ మా ఫ్యామిలీ వాళ్ళందరం కూర్చునే వాళ్ళం. 3 సీట్స్ ఒక సైడ్, 2 సీట్స్ ఒక సైడ్, ముగ్గురు ఒకే సీట్లో కూర్చోవచ్చు. పక్కన గాంధీ పార్క్ కనిపిస్తుంది కదా. గుంటూరులో మాయాబజార్ ఏరియా ఫేమస్. అక్కడ మీకు ఏ పార్ట్ అయినా కానీ దొరికిద్ది వెహికల్స్కి. బస్ స్టాండ్ కొంచెం దగ్గరికి వచ్చాం. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇదే మాయాబజార్ చెప్పాను కదా. ఇక్కడ మనకి వెహికల్స్ కి పార్ట్స్ అన్ని దొరుకుతాయి. ఒకసారి మా ఫ్రెండ్ కి బైక్ పార్ట్స్ కోసం అది మొత్తం తిరిగాం. చాలా అయితే అసలు ఎటు చూసినా కానీ వెహికల్స్ పార్ట్సే కనబడుతున్నాయి. కార్లు, బైక్లు, లారీలు అన్ని పార్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి మీరేం కొన్నారు. ముందు వచ్చేసరికి ఎన్టీఆర్ సర్కిల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏ బస్సులో జర్నీ చేశారో గుంటూరు నుంచి చిలకలూరిపేట కింద కామెంట్ చేయండి. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, ఎన్టీఆర్ సర్కిల్ దాటాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ.